హాయ్! ఐ లవ్ యూ. ఎలా ఉన్నారు అందరూ? ఐయామ్ సో ఫైన్. ఒక 2 ఇయర్స్ అయింది కదా అందరిని చూసి. వెయిట్ ఫస్ట్ మేము ఎక్కడికెళ్దాం చూడండి. లెట్స్ గో టు కోరియా డె లా క్రూజ్. లైఫ్‌లో ఒక్కసారైనా ఎక్స్‌పెరిమెంట్ చేయాలండి. ఎంత బాగుందంటే అసలు క్రూజ్ చూసారా? ఎంత పెద్ద షిప్ అమ్మ బాబోయ్! ఎంతమంది వచ్చారో చాలా ఫన్. నా ఫేస్ మాత్రం ఇప్పుడు వస్తుంది, ప్లీజ్ ఇగ్నోర్ దట్. చాలా టైర్డ్ అయిపోయాం యాక్చువల్లీ. మేము వైజాగ్ నుంచి మేము ముంబై వెళ్ళాము. షిరిడి నుంచి తర్వాత ముంబై వచ్చి మళ్ళీ ముంబై టు చెన్నై వచ్చాం. చెన్నై నుంచి మాకు ఇలా కొరిడల క్రూజ్ తెచ్చారు. సో మా తమ్ము అక్కడ, మా పేరెంట్స్ అక్కడ. సో వాళ్ళిద్దరికి ఫొటోస్ అన్నీ తీసుకొని ఒక మంచి మెమొరీస్ గ్యాదర్ చేద్దామని వచ్చాము. సో హియర్ వి గో. ఇంకా ఇప్పుడు మా జున్నుగాడు చూసారా, హార్ట్ బెలూన్ పట్టుకొని ఎలా నడుస్తుందో. షీ వాజ్ ఐ థింక్ 2+ అనుకుంటా. అప్పుడు తీసిన వీడియో ఇప్పుడు నేను చూస్తుండగా ఓకే లెట్ మీ యాడ్ దిస్ ఇన్ మై వ్లాగ్ అని నేను ఇప్పుడు చూశాను. సో సీ అవర్ జున్నుగాడు సే హాయ్. యా సో నాకు ఇది ఒక డెక్ అండి. యాక్చువల్లీ ఇక్కడ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏదైనా చేయొచ్చు. ఇక్కడ ఒకటంటే 5th యాక్చువల్లీ ఇక్కడ క్రూడల్ క్రూజెస్ 6 ఫ్లోర్స్ ఉంటాయి. ఐ థింక్ దిస్ వాజ్ సెకండ్ ఫ్లోర్, సెకండ్ డెక్. ఎంత బాగుంటుంది అంటే అసలు 5 స్టార్ రెస్టారెంట్ ఫీల్ వస్తుంది. అసలు ఎన్ని ఐటమ్స్ అండి బ్రో, కమాన్, ఎన్ని ఐటమ్స్ అసలు చాలా టేస్టీగా చాలా బాగుంది. ఎంత హైజీన్గా చాలా బాగుండేదండి అక్కడ. నేనైతే చాలా ఎంజాయ్ చేసాను. చూస్తున్నారు కదా అసలు ఎంత బాగుంది. ఆ టాప్ డెక్ అంతానంట విఐపీస్ కొంతమంది దానికి ఎక్స్ట్రా మనీ పే చేస్తే వాళ్ళకి అక్కడ అలౌ చేస్తారంట. నార్మల్గా అయితే ఇక్కడ తినడానికి నో ప్రైస్, నో నీడ్ టు పే. మా జున్నుగాడు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు. షీ వాజ్ రన్నింగ్ హియర్ అండ్ దేర్ అండ్ ప్లేయింగ్. వామో, షీ ఎంజాయ్డ్ థరోలీ దేర్. సో ఈవినింగ్ అయితే ఇలా ఉంటుందండి అసలు. యాక్చువల్లీ నాకు స్నాప్ స్ట్రీక్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందని నేను ఒకటి తీసాను. ఎంతమంది స్నాప్ స్ట్రీక్స్ పెడుతూ ఉంటారు లైక్ కమెంట్ హియర్. అండ్ హియర్ వన్ లైక్ ఉందండి అసలు మంచిగా. అక్కడ ఓన్లీ హిందీ, ఓన్లీ తెలుగు, ఓన్లీ ఇంగ్లీష్, ఓన్లీ తమిళ్, అలా ఓన్లీ సిమిలర్ లాంగ్వేజ్ అని కాదు, అన్ని లాంగ్వేజెస్ తలకా పాటలు పాడతారు కొంతమంది సింగర్స్ వచ్చి. ఇక్కడ ఒక చిన్న వీల్ ఉంటుంది. సో మెనీ చిల్డ్రన్స్ కెన్ ఎంజాయ్ లైక్ దే ఆర్ సీలింగ్ ద షేప్ అన్నట్టుగా. సో మా జున్ను కూడా తెగ ట్రై చేస్తుంది. యా సో నేను చాలా లేట్ అయిపోయాను కదా ఇవన్నీ చూపించడానికి. యాక్చువల్లీ నేను కంప్లీట్గా చూడలేదు. 6th లాస్ట్ డెక్, ఇట్ వాజ్ అ రియల్లీ ఆసమ్ అండి. ఇదైతే ఎంత బాగుంటుందంటే అసలు నేను కంప్లీట్గా తీయలేకపోయాను. ఐ మిస్డ్ ఇట్ లాట్ యాక్చువల్లీ. చాలా మంచి మెమొరీస్ ఉండేదండి. నా దగ్గర ఉన్న చిన్న పార్ట్స్ అన్నీ తీసి నేను వీడియో తీస్తున్నాను. నేను వీడియో క్లబ్ చేస్తున్నాను. లాస్ట్లో కొన్ని ఫొటోస్ యాడ్ చేస్తాను. షూర్. సో ఇక ఇక్కడ జున్నుగాడు పరిగెడుతున్నాడు హార్ట్ బెలూన్ పట్టుకుంటూ. సో అక్కడ అన్ని మిరర్స్ లానే ఉంటాయి. అసలు ఎంత బాగుంది ఇది రూమ్. అండ్ ఈ డెక్ హోటల్ది అది చూసారా, చాలా బాగుంటుంది అసలు. సో మా తమ్ము, మా డాడీ కూడా చాలా ఎంజాయ్ చేశారు. ఫుడ్ అసలు డిజర్ట్స్ అయితే అన్లిమిటెడ్, చాలా బాగుండేవి. సో ఇదొక ప్లేస్. అండ్ అప్పుడు గమనించారా అసలు నేను సన్నమయ్యానని? ఓకే. అండ్ ఇక్కడ ఒక చిన్న పిల్లల కోసం వాళ్ళ సేఫ్టీ కోసం జ్వరం అవేంటి రాకుండా ఉండడానికి ఒక సమ్ టెంపరేచర్ హీట్ వాటర్ ఉంచేసి అక్కడ స్విమ్మింగ్ చేసుకొని చిన్న పిల్లలు జస్ట్ సరదాగా ఆడుకోవడానికి ఉంది.
సో అలా అలా లిఫ్ట్స్ కూడా చాలా పెద్దవి అండ్ మా డాడీ అయితే చిల్. మా డాడీ సేమ్ టీ షర్ట్స్ కొనుక్కొని వేసుకున్నారు. అండ్ నెక్స్ట్ అయితే ఎంత బాగుంది చూడండి, ఆ వాటర్ సీలింగ్, ఆ సన్సెట్ అసలు ఎంత బాగుందంటే వెళ్ళాలండి, తప్పకుండా వెళ్ళాలి. అసలు నాకైతే మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ మా హస్బెండ్తో కలిసి వెళ్ళాలనిపిస్తుంది. సో జున్ను అయితే మఫిన్స్, కేక్స్ అండ్ చాలా ఎంజాయ్ చేసింది. అండ్ మా మమ్మీ అయితే కాఫీ తాగుతూ మంచి ఎన్వైరన్మెంట్లో చిల్ అవుతుంది. ఈ బటర్ఫ్లైస్ చూసారా, అవన్నీ చిన్న చిన్న క్రాఫ్ట్స్ నేర్పిస్తారు. నైస్ కదా, అది కూడా మనం నేర్చుకోవచ్చు. అండ్ ఇది యాక్చువల్లీ రూమ్ అండి, దానిలో మాకు రూమ్స్ ఇస్తారు కదా మనకి. 2 పర్సన్సే ఉంటారు. అండ్ దీనికి యాక్చువల్లీ ఏమైందంటే పిల్లల కోసం అక్కడ ప్లే ఏరియా అని ఉన్నదండి. సో కపుల్స్ వస్తే వాళ్ళేమో వాళ్ళ పిల్లల్ని అక్కడ ఉంచేసి వాళ్ళు చిల్ అవ్వచ్చు. బట్ ఆఫ్టర్ 3 ఇయర్స్ పిల్లలకి మాత్రం అలౌడ్. అయితే జున్ను అప్పటికి 2+ కాబట్టి వాళ్ళు ఏమో చిన్న క్రేయాన్స్ అండ్ కలరింగ్ చేయడానికి కొన్ని పేపర్స్ ఇచ్చారు. ఇఫ్ ఎనీవన్ ఆర్ గోయింగ్ టు గో ఫర్ కొరేడియల్ క్రూజ్, దెన్ మీరు కూడా ఇలా అడగండి. 3 ఇయర్స్ పిల్లలకైతే హ్యాపీగా పెట్టేసి మీరు ఎంజాయ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆ పూల్లో మా పాప అయితే బాగా ఎంజాయ్ చేసింది. చిన్న చిన్న ఫౌంటైన్స్ అవన్నీ ఉండేవి. లాస్ట్లో మనకి ఇలా ఫోటో ఒకటి తీసి మన మెమొరీ కోసం ఉంచుతారు. ఇఫ్ మీకు కావాలంటే అప్పుడు మనం ఆ ఫోటో కొనుక్కొని మనం తీసుకోవాలి. వాళ్ళ దగ్గర 2 కాపీస్ ఉంటే ఒకటి మనకి, ఒకటి వాళ్ళకి.